వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా కొడుక్కి సంవత్సరం నుండి పిల్లకి తిరిగితే ఆడా కుదరలే. ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మగారితో ఏడ్చుకుంటే చేసేదాన్ని. మరి మొన్న కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా బాగా దేవుడు జయప్రదంగా నడిపించాడా. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు నాగేశు, నాది ఇదే ఊరు ఎమ్మెగ్నూరే. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, బస్సు ఎక్కించింటే బస్సు అంతా కదిలి కోడుమూరు కొత్త బస్ స్టాండ్ దాటినారు. పాత బస్ స్టాండ్లో ఎక్కినాను, కొత్త బస్ స్టాండ్ దాటినింది. నా టైం ఇంకా చీకటి ఉండదు. అప్పుడు ఏం జరిగిందంటే బస్సు టీ అన్నారు. బస్సులో నుంచి చెల్ల నుంచి ఇట్లా తీసిచ్చినాను. తీసేసి బ్రేక్ కొట్టింటే బస్సులో నుంచి కిందికి పడినాను. నేను కింద పడితే ధ్యాస లేకున్నట్లు అప్పుడు కొద్దిగా దిమ్మ తిరిగింది. కన్ను మసక కనబడింది. చెల్లు చూసి అంత దుర్మలా పడింది. దేవుడు ఎంతో నన్ను ప్రమాదం నుంచి బాగా తప్పించినాడు. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు భారతి. నా సాక్ష్యం ఏమంటే, నా పెళ్ళైన కొత్తలో నేను ఒక మంగళవారం అమ్మ దగ్గరకు వచ్చినాను. మరి బాబు కావాలనే వచ్చినాను. అమ్మ ప్రార్థన చేసి, నీకు దేవుడు కుమారుని ఇస్తాడులేమ్మా అంది. ప్రార్థన చేసుకొని నేను అమ్మ ఇక్కడ నుంచి కుమారుని ఇస్తే సాక్ష్యం చెప్తామని. మరి నేను నిలవన్న తర్వాత నాకు ఒక 20 రోజులు బ్లడ్ పోయింది. ఆ బ్లీడింగ్ పోయినప్పుడు నేనైతే చనిపోతానేమో అని చాలా భయపడ్డాను. రేత్రి పగలు దేవ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను. ప్రభా, నాకు కుమారుని ఇస్తానన్నావు, నన్ను బలపరచు అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అలాగే బలపరిచాడు. మరి నెలలు నిండిన తర్వాత మళ్ళీ వెళ్ళినాం హాస్పిటల్కి. అప్పుడు డాక్టర్ అమ్మ అంది, చూడమ్మా, మేమైతే చూసాం కానీ మా వల్ల ఏమి కాలేదని మేము అనుకున్నాము. నీకు నిజంగా నిలిచిందంటే ఇది దేవుని గొప్ప భాగ్యమే. మేమైతే గ్యారంటీ ఇవ్వలేదు నీకు. ఫస్ట్ దేవుడే నీకు ఇచ్చాడు. సరే పోయేం కాదని మళ్ళీ పంపించింది. డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళాం. నెలలు నిండిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నార్మల్ డెలివరీ కావాలని ప్రార్థన చేసుకొని పోయినాను. తర్వాత అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఇంకా ప్రార్థన చేసుకొని 2 సార్లు సిజరింగ్కి తీసుకెళ్లారు లోపలికి. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినారు. నేను చాలా బాధపడినాను. సిజరింగ్ పడదేమో అనుకున్నాను. మరి సిజరింగే పడింది. నార్మల్ డెలివరీ కావాలి అనుకున్నాను. సరే తండ్రి, ఏం జరిగినా నీ చిత్తమే, ఏది చేసినా నువ్వు నా మేలుకే తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. మరి అమ్మ ప్రార్థన చేయగా దేవుడిచ్చిన బహుమానం నా బిడ్డ. మరి ఆరోగ్యంగా మేము తల్లి బిడ్డ క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పి 5,000 కానుకిచ్చుకుంటాను అనుకున్నాను. ఇదే నా సాక్ష్యము. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇదే నా సాక్ష్యం. నా పేరు సునీత, మాది ఈ ఊరే. దేవాదేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తెకు పాలు అనేది అరగక ఎక్కువగా కక్కుతూ ఉండేది. అయితే అదేవిధంగా మరి మోషన్ కూడా వారం 10 రోజులైనా కూర్చునేది కాదు. ఎక్కువగా ఏడుస్తూ ఉండేది. అయితే మరి మంగళవారం రోజు అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు అమ్మగారు రోజు పొద్దున్నే లేచి ప్రేయర్ ఆయిల్ పాపకు పుయ్యమ్మ అని చెప్పారు. అదేవిధంగా రోజు పొద్దున్నే లేచిన వెంటనే పాపకు ప్రేయర్ ఆయిల్ వేస్తూ రోజు వస్తున్నాను. ఇప్పుడు పాప బాగా ఫ్రీ మోషన్ అవుతుంది. పాలు కూడా కక్కడం తక్కువైంది. దేవుడు నెమ్మదిని కూడా దయచేశాడు. మేలు చేసిన దేవునికి వందనాలు. మా కొరకు ప్రార్థించినటువంటి అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు. నా పేరు గీత, మాది ఆలహర్వి. అయితే నేను 3 వీక్స్ బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ చెప్పారు, నీకు ట్విన్స్ ఉన్నారు, కవల పిల్లలు. సో అయితే ఒకరు బాగున్నారు, ఇంకొకరు ఎదురు కాళ్ళతో ఉన్నారు. నువ్వు హైట్గా లేవు కదా, నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. కానీ నేను దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, నేను ప్రేయర్ చేసుకుంటే నాకు బాగా అవుతుంది అనేసి నేను ఇంటికి వచ్చి వారం నేను చర్చికి రావడం జరిగింది. ఇక్కడ అయ్యగారు చేస్తున్న ప్రేయర్లో మోకాళ్ళ పైన కూర్చొని నేను ప్రేయర్ చేసుకున్నాను. నాకు అంత శక్తి లేకపోయినా నేను నిలబడి కూడా ప్రేయర్ చేసుకొని ఆయన ఇచ్చిన ఆయిల్తో ప్రేయర్ చేసి ఇచ్చిన అమ్మగారు ఆయిల్తో నేను ప్రేయర్ చేసుకొని అంటించుకోవడం జరిగింది. అయితే నేను నెక్స్ట్ 3 వీక్స్లో మళ్ళీ రమ్మని చెప్పింది స్కానింగ్కి. ఆ రిపోర్ట్లో నాకు నార్మల్గా ఉంది అని తెలిస్తే ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవునికి కానుక ఇద్దామని అనుకున్నాను. అలాగే నాకు ఇప్పుడు 2 వీక్స్ బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టరే షాక్ అయిపోయింది, నీకు ఇద్దరు నార్మల్గానే ఉన్నారు, లాస్ట్ టైం ఎదురుకాలతో ఉన్నారని చెప్పాను కదా, ఇప్పుడు నీకు చాలా బాగుంది. నేనే షాక్ అయిపోయాను. సరే అని చెప్పింది. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు.